ఇప్పుడు సూపర్ గ్లోబ్ జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్లోని సెకండ్ రన్నర్ అప్ ప్రీటీన్లో వచ్చింది. అండ్ ఈవెంట్ కాలికట్ కోయికోడ్ కేరళలో జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాంకాక్లోని నాకు సెలెక్ట్ చేశారనమాట. ఇండియాని రిప్రజెంట్ చేయడానికి బ్యాంకాక్కి వెళ్ళి బ్యాంకాక్లో రిప్రజెంట్ చేస్తాను. అండ్ నాకు ముందు కూడా చాలా టైటిల్స్ దొరికాయి. ప్రీటీన్ ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆంధ్ర ఫ్యాషన్ వీక్ 2023 అండ్ ఎఫ్ఎస్ఐఏలోని ప్రీటీన్ ఫర్ ఎవర్ స్టార్ ఇండియా అవార్డ్స్లోని ప్రీటీన్ 2023 దొరికింది. అండ్ ఇంకా బోల్డ్ టైటిల్స్ దొరికాయి. నేను నా ఫ్యాషన్ షోస్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ అన్ని జర్నీస్ 6 years నుంచి స్టార్ట్ చేశాను. నాకు ఏజ్ 6 ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి చాలా టైటిల్స్ దొరికాయి. అండ్ మై మదర్ ఫాదర్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మా ఫ్యామిలీ కూడా నన్ను చేస్తారు. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. I'm only the first person అండ్ in my family. I'm only the first person in my whole family. అండ్ మా హోల్ ఫ్యామిలీలోని నేను ఒక్కరిదాన్నే ఇంత అచీవ్ చేశాను ఇంత యంగ్ ఏజ్లోని. అండ్ నేను చాలా అమ్మాయికి నా ఏజ్లోని వాళ్ళ హాబీని అంటే అచీవ్ చేయడానికి వాళ్ళ హాబీ మీద వెళ్ళడానికి చాలా ఎంకరేజ్ చేస్తాను అండ్ రోల్ మోడల్గా ఉంటాను. నేను తన్వి రిషిక వాళ్ళ మదర్ని, ప్రసన్న రేణుక, అండ్ హ్యూమన్ రిసోర్స్ సైకాలజిస్ట్. అండ్ మా పాప ఈరోజు ఇలా ఉంది అంటే బికాజ్ ఆఫ్ హర్ ఫాదర్. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేనిదే నేను ఈరోజు పాపని ఇక్కడి వరకు నేను తీసుకుని రాలేను. అండ్ తను చాలా చిన్నప్పటి నుంచి లైక్ తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో మేము అందులోనే మేము పుష్ చేసుకుంటూ వచ్చాము. తను స్టడీస్ వైజ్గా చూసుకున్నా కూడా షీఈ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్. సో ఇంకా ఎలాగ చదువుకుంటుంది కదా, సైమల్టేనియస్లీ ఇవన్నీ మనం పుష్ చేద్దాము. సర్లే తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అని మేము చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేసరికి తనకు ఒక డ్యాన్స్ అండ్ మోడలింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేది. సో ఇంకా డ్యాన్స్లో బాగుంది అని చెప్పి రియాలిటీ షోస్కి పంపించడం, అందులోని ప్రతి దాంట్లో విన్ అవి రావడం. అయితే చాలామంది అన్నారు, సరే తను డ్యాన్స్ అండ్ మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, సో మీరు ఇలాంటి రియాలిటీ ఏవైనా పెడితే మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి అన్నారు. అలాగే ప్రతి దాంట్లోకి తీసుకువెళ్లాల్సి వచ్చింది. లైక్ విశాఖపట్నంలో రీసెంట్గా ఆంధ్ర ఫ్యాషన్ వీక్ సీజన్ 1 2024లోని అయ్యింది, జనవరిలో మనకి ఇక్కడ స్టేడియంలోని. సో అందులో తను విన్నర్ అయ్యింది. సరే అయితే ఇలాగే రీసెంట్గా తను మళ్ళీ సూపర్ గ్లోబ్ జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ షోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రెజెంట్ తను అదే అచీవ్ చేసుకొని వచ్చింది వైజాగ్కి. అది కేరళలో జరిగింది, కేరళ కాలికట్లో జరిగింది. అందులోని షీఈ్ అ రన్నర్ అప్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ అయితే తనకి ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బికాజ్ షీఈ్ వన్ ఇన్ అమాంగ్ ఆల్ ద, అంటే మా ఫ్యామిలీ అందరిలో కూడా ఇంత చిన్న ఏజ్లో తను ఇన్ని అచీవ్మెంట్స్ అచీవ్ చేసింది అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్. అండ్ మా రిలేటివ్స్ పిల్లలు అందరికీ కూడా షీఈ్ ద మోస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఈవెన్ అండ్ స్కూల్లో కూడా టీచర్స్ షీఈ్ సో ప్యాంపర్డ్ విత్ ఎవ్రీబడి. అలాగే టీచర్స్ కూడా తను ప్రతిదీ కూడా అమ్మ నువ్వు అన్నిట్లోని వెళ్ళు, ఎందుకంటే నువ్వు అన్నిట్లో బాగున్నావు కదా స్టడీస్ వైజ్గా, ర్యాంక్ ఎప్పుడు ర్యాంక్లోనే ఉంటుంది. ఇంకా మేము కూడా సరే చదువుకుంటుంది, యాక్టివిటీస్ అథ్లెటిక్స్లో కూడా రన్నింగ్లో లీడ్స్ ఇస్తుంది, ఇంకా అన్నీ బాగున్నాయని ఇంకా తను ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో మేము అలా పుష్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు మా పేరుని అయితే నిలబెట్టింది. ఇంకా ఫర్దర్గా తను వెళ్ళాలి, ఇంకా రీచ్ హైట్స్కి వెళ్ళాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్టరేట్ ఇన్ లా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సో రిషిక అనేది నా చెల్లి కూతురు. బట్ షీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్. పిల్లలకి అనేది ఇంట్రెస్ట్ ఉన్నది సహజం, దానికి మదర్ ఎంకరేజ్ చేయడం అనేది నేచురల్ థింగ్. బట్ ఇక్కడ వీళ్ళ ఫాదర్ సురేష్ గారు బ్యాక్ సపోర్ట్ ఉండి, ఇంకా ఎంత సపోర్ట్ అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ హోటల్స్ బుక్ చేయడం దగ్గర నుంచి అక్కడ ఫ్రెండ్స్ని అరేంజ్ చేసి తనకి ఎంత సపోర్ట్ ఇస్తారంటే నేను పక్కనే ఉన్నాను అనే సపోర్ట్ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. సో రిషిక ఈజ్ అ వెరీ బ్లెస్డ్ గర్ల్ టు హ్యావ్ ఫాదర్ సురేష్ గారు. రియల్లీ షీ ఈజ్ గ్రేట్ ఫాదర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జాహ్నవి. నేను గీతం హాస్పిటల్లో ఫైనల్ ఇయర్ అయిపోయింది, హౌస్ సర్జన్కి వెళ్ళబోతున్నాను. అండ్ నేను రీసెంట్గా ఉషారాణి గారు కండక్ట్ చేసిన బ్రైట్స్ ఆఫ్ ఇండియాలో విన్నర్గా నిలిచాను. అండ్ తన్వి ఒక ఫ్రెండ్ కన్నా నాకు ఒక సిస్టర్ లాంటిది. తను ఇంత చిన్న ఏజ్లో అన్నీ అచీవ్ చేసిందంటే ఇట్స్ రియలీ తన ఏజ్ వాళ్ళకి, తనకన్నా చిన్న వాళ్ళకనే కాదు మాలాంటి వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని తను ప్రూవ్ చేసింది. అండ్ తను
ఇంకా ఇంకా ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐఎమ్ హోపింగ్ షీల్ బ్రింగ్ అ మిస్ వరల్డ్ ఆర్ మిస్ యూనివర్స్ ఫర్ ఇండియా సూన్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ నా వరకు వచ్చేసరికి నాకు మా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఐ వోంట్ బీ హియర్. అది స్టడీస్ పరంగా అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి. ఇట్స్ డెఫినెట్లీ మై ఫాదర్ అండ్ మై మదర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై. సో యా, తన్వి చెప్పినట్టు డెఫినెట్గా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి. మన ప్యాషన్ ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్, లక్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలుగుతాం. ఇప్పుడున్న ఫ్యాషన్ షోలో నిన్ను ఆదర్శంగా తీసుకొని జూనియర్స్ ఎవరైనా నిన్ను క్వశ్చన్ మార్క్ వేసి నాకు గైడెన్స్ ఇవ్వండి అంటే ఏం చెప్తావమ్మా? నా గైడెన్స్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి. మనకంటే మనం ఒక గోల్ పెట్టుకొని నేను ఇది సాధించాలి అని ఉంచుకోవాలి. అండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే మనం ఎప్పుడైనా పైకి వస్తాము. పేరెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే పిల్లల ప్యాషన్ ఇంకా హాబీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టించి కొంచెం ముందుకి పుష్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ప్యాషన్ మీద వర్క్ చేస్తారు అండ్ పైకి ఏమైనా వస్తారు అండ్ పబ్లిక్లో పేరు వస్తుంది. నా పేరు ప్రసన్న రేణుక, వైఫ్ ఆఫ్ సురేష్ కుమార్. ఇప్పుడు మా పాప గురించి మాట్లాడాలంటే మాత్రం తను షీఈ్ వెల్ టాలెంటెడ్. ఇప్పుడు రీసెంట్గా అయితే తను ఆంధ్ర ఫ్యాషన్ వీక్ సీజన్ అంటే 2024 జనవరి నుంచి చూసుకుంటే తను సీజన్ 1 విన్నర్ అయ్యింది. అండ్ మేము కాలికట్ తీసుకొని వెళ్ళాము రీసెంట్గా, అంటే మే 11th to 14th అక్కడ కాలికట్లోని అరుణ్ రత్న ఈవెంట్ అయింది, సూపర్ గ్లోబ్ జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ అనమాట. సో ఆ షోలోని తను షీఈ్ అ రన్నర్ అప్ అండ్ ఆంధ్రప్రదేశ్కి ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్ ఇచ్చారు పాపకి.